ఎవరి తలరాతలు ఎవరు మార్చగలరు? ఆ భగవంతుడు తప్ప. అమ్మ కళ్లలో నిరాశ నిస్పృహలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. జీవితమంతా కోల్పోయి చిట్యాల మండలంలోని వెలిమినేడు గ్రామంలో దిక్కుతోచని స్థితిలో దీనురాలై ఇలా చెట్టు కింద కూర్చుని బ్రతుకు మార్గాన్ని వెతుక్కుంటుంది. ఎవరు దారి చూపుతారా అని ఎదురు చూస్తోంది. అంతలోనే అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం సేవా సిబ్బంది సాక్షాత్తు ఆ శివయ్యే పంపిన రక్షకులుగా ఆ అమ్మ దగ్గరకు వెళ్ళారు. వెలిమినేడు గ్రామ సచివాలయం దగ్గర ఉన్న అధికారుల సాయంతో వివరాలు తెలుసుకొని ఆ తల్లిని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి పుణ్యక్షేత్రానికి తీసుకువెళ్లే ముందు అధికారులు మాట్లాడారు. ఈమె ముస్లామే ఒక నెల 40 రోజుల నుంచి మా ఊరికి వచ్చి మా తీసుకుంటాం లేకుండా తిరుగుతుంది. ఏమడిగినా అడ్రస్ కానీ అన్నీ ఏమడిగినా కానీ చెప్పట్లేదు. అందుకని అమ్మ నాన్న అనాథాశ్రమం చదువుకోవాలి ఎక్కువ చేసి వాళ్ళు వెంటనే స్పందించి తీసుకెళ్ళడం జరుగుతుంది. వాళ్ళకు రహదారిపై అపస్మారక స్థితిలో పడి ఉన్న ఈ తల్లిని వెలిమినేడు గ్రామానికి చెందిన అధికారులు తమ గ్రామంలో నివాసము ఉండడానికి అవకాశం ఇచ్చారు. తదుపరి అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రానికి ఎలాగైనా చేర్చాలని ఫోను సమాచారం ద్వారా వారిని రప్పించుకుని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి వద్దకు వారే స్వయంగా వాహనమెక్కించి మరీ పంపించారు. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి పునర్జన్మ ప్రసాద భాగ్యానికి ఈ మతిలేని మానసిక వికలాంగురాలిని సంసిద్ధురాలిని చేశారు. జుట్టు కత్తిరించుచుండగా ఏ ఇబ్బంది పెట్టకుండా చక్కగా కూర్చుంది. బ్రతుకు భారాన్ని గుర్తు చేసుకుంటూ మరలా ఏం జరగబోతోందోనని మౌనం వహించింది. మహనీయులు దానం చేసిన వస్త్రాలను ధరింపజేసి శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి పాదాల చెంతకు ఆమెను నడిపించారు. సేవా సిబ్బంది సాయంతో గంట మోగించింది. శివనామాన్ని నుదుటున పెట్టించారు. శక్తిలేని కారణంగా సేవా సిబ్బంది సాయంతోనే జలాభిషేకం చేయించారు. తన మనసులో ఆవేదనను అంతరంగ బాధలను శ్రీ పుణ్యలింగేశ్వరునకు తెలియపరుచుకుంది. హారతి కూడా సేవా సిబ్బంది సహాయంతోనే కళ్లకు అద్దుకుంది. పాపం మతిలేని ఈ పెద్ద తల్లి మనస్ఫూర్తిగా స్వామికి నమస్కరించుకుంది. పూజ పూర్తి చేసుకున్న తరువాత ఆ తల్లిని భోజనశాలకు తీసుకువెళ్ళి ప్లేటు నిండా అన్నం పెట్టారు. దానినే చూస్తూ తినాలా వద్దా అని ఆలోచించింది. తదుపరి తన మనసును తాకిన శివలీల సాక్ష్యంగా అన్నం తినడం ప్రారంభించింది. ఇది ఆ పరమేశ్వరుని పునర్జన్మ ప్రసాదమే. ఇంతటి పుణ్యభాగ్యాన్ని ఈ తల్లి పొందిందంటే కారణం మీరు చేసిన సాయమే. మన పుణ్యక్షేత్రంలో 600 మందికి పైగా అభాగ్యులు ఉన్నారు. మీ సేవాగుణ సాయంతో ఒక్క పూట అన్నదానం చేయండి. వారి బతుకుల్లో కొన్ని మెతుకులైనా నింపే ప్రయత్నం చేసి ఈ సమాజం చేత మానవదేవుళ్ళని పిలిపించుకోండి. సర్వే జనాః సుఖినో భవంతు.